ఈ ఇచ్చిన మంచి శుభోదయాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దామా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం ఎంతమంది నమ్ముతున్నామండి మన స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించాడని? కారణం మంచిగా పాడామనా, మంచి మ్యూజిక్ ఉందనా, మంచి పాటలు పాడామనా? కాదు, యేసయ్య కృప. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉంటానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మన స్తుతి అనే కొయ్యలో కొయ్య వుడ్డు, ఆ స్తుతి అనే కొయ్యతో చేసిన కుర్చీ, ఆ కొయ్య ఎలా ఉన్నా, ఎన్ని బొక్కలున్నా, ఎంత పుచ్చిపోయి ఉన్నా, ఎందుకంటే మన స్తుతులు అలాంటివి ఆయన ముందు. అవును, కాబట్టి అయినప్పటికీ ఆయన దాంట్లో కూర్చోవడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృపను బట్టి దేవుడికి వేవేల వందనాలు. రండి, ఈరోజు మనము దేవుని మాటల్ని మన శిల్ప ద్వారా మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రతిసారి నేను అనుకుంటూనే ఉండేది, నాకు అనిపించేదే చెప్తున్నాను. నేను ప్రిపేర్ అవ్వేది ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ మాట్లాడేది ఏదో అయిపోతుంది. సో దేవుడికే స్తోత్రము. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు ఒక చిన్న మ్యాప్ చూద్దాము. ఆ మ్యాప్ని చూస్తేనే మీకు అర్థమైపోద్ది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఓకే, సో ఇదేం మ్యాప్ అండి? దీన్ని చూడగానే మనకేం అర్థమవుతుంది మనం ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నామని? కానాన్ దేశానికి వెళ్ళే జర్నీ. అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, 600+ కిలోమీటర్స్ ఉన్న జర్నీ. ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి కానాన్కి. ఆ రెడ్ లైన్లో కనిపిస్తుంది కదా మీకు. సో ఇది యాక్చువల్గా జర్నీ. సో ఈ జర్నీని మన దేవుడు ఇజ్రాయెల్కి ఎన్ని రోజులు పట్టేటట్టు చేశాడండి? 40 సంవత్సరాలు. దానికి నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఆ రెడ్ లైన్ కనిపిస్తుంది కదండి, ఎక్కడి నుంచో వెళ్ళి 40 ఇయర్స్ పట్టింది వాళ్ళకి. అదే జర్నీ వెళ్ళడానికి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. కానీ దేవుడు వాళ్ళకి అన్ని సంవత్సరాలు పట్టాలి అని ప్లాన్ చేశాడు కనుకే అన్ని సంవత్సరాలు పట్టింది కదండి. అంతే కదా? వేరే విధంగా ఎన్నో ట్రాన్స్పోర్ట్స్ ఇచ్చి దేవుడు ఫాస్ట్గా చేయాలి అనుకుంటే చేసేస్తాడు, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అన్నది మనం ఆలోచించే ముందు ఈ జర్నీలో స్టార్టింగ్, మనం ఇదంతా మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ, డెస్టినేషన్ ఆఫ్ ద జర్నీ, ఈ రెండిట్లది మనం కాన్సన్ట్రేట్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో ఎక్సోడస్ నిర్గమకాండము 14వ వచనము, 14th చాప్టర్, 14th ఒకసారి చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. ఎవరు యుద్ధం చేయబోతున్నాడండి? ఇజ్రాయెల్స్తో యెహోవా. కానీ వాళ్ళు ఏం చేయాలి? ఊరుకనే ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? ఊరికనే ఉండాలి. కానీ మనం అట్లా ఊరికే ఉంటామా అండి? ఎవ్వరము ఉండట్లేదు. ఇప్పుడు ఒక చిన్న మనకు తెలియకుండానే మనం చేస్తున్న తప్పుల్ని ఒక్కసారి రివైండ్ చేసుకొని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనండి? ఇప్పుడు 5th verse చదవండి సిస్టర్. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. ఏమంటున్నారు దేవుడు అంటే, వాళ్ళు అక్కడి నుంచి స్లేవ్ జీవితాన్ని నుంచి బయటికి పడాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఫరో దగ్గర నుంచి పారిపోయి వాళ్ళు వచ్చేస్తున్నారు. మధ్యలో వాళ్ళకి ఏమవుతుంది? భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు యెహోవా మోషేతో ఏమంటున్నాడు? నువ్వు నాతో ఎందుకు చెప్తున్నావు? మనం ఏం చేయాలి? సాగిపోమంటున్నాడు. జస్ట్ మూవ్ ఫార్వర్డ్, మొదటిగా వెళ్తా ఉందాము అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఈ వెళ్ళే మధ్యలో ఏమైందండి? ఏమైంది?
వాళ్ళకి ఎక్కడ కనిపించింది, ఎక్కడ పోయి ఇరుక్కున్నామని అర్థమైపోయింది. ఎర్ర సముద్రం ముందు వాళ్ళు పోయి ఇరుక్కున్నారన్నది అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 10th verse చదువు సిస్టర్. 10th. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలులు కన్నెలెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎవరికి మొరపెట్టారు? యెహోవాకే మొరపెట్టారు. దీంట్లో మోషేకి ఏదన్నా సంబంధం ఉందా? సంబంధం లేదు. వాళ్ళు దేవుడిని అడిగారు. సో దేవుడు వచ్చేసి మోషే ద్వారా వాళ్ళని వాడుకుంటూ వెళ్తున్నారు, అంతే కదండి. అండ్ మోషే డ్యూటీ ఏంటి? దేవుడు చెప్పింది చేస్తూ పోతున్నారు, ఇంతే కదా. ఈ సర్కిల్ కానీ కామ్గా క్వైట్గా పోతూ ఉంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఉండవు. సో వాళ్ళు అక్కడ దాకా వచ్చేసారు అంటే అది దేవుడి చిత్తం. సో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? మన వాళ్ళకి ఎదుట ఏమవుతుంది? ఫరో సైన్యము రథాలతో మంచిగా పవర్ఫుల్గా ఎదురొచ్చేసారు. వీళ్ళు ఎవరండి? ఇంతకుముందు స్లేవరీ జీవితం అంటే బానిస బతుకులో ఉండే వాళ్ళకి నిజంగానే ఎవరన్నా ఎదురు పడితే భయం వస్తుంది. బికాస్ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు ఎవరిని చూసినా దాసోహంగా జీవించిన వాళ్ళు వాళ్ళు ఎదురు పడిన యజమానులకి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, జస్ట్ వాళ్ళు ఏది పెడితే అది తినటం, లేదా ఊరుకునే ఉండిపోవటం. సో ఇది వాళ్ళ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళు ఏమనుకున్నారు? కొత్త జీవితం ప్రారంభించాలనుకొని పారిపోయి వచ్చేసారు. అక్కడ ఏమైంది? ఫరో సైన్యము వాళ్ళని వదలలేదు, వదిలినట్టే వదిలారు. వీళ్ళు వెళ్ళిపోతే మనం ఎలా బతకాలి అనేసి ఫాలో అయ్యారు. సో అక్కడ మనం చూస్తే 11 చదవండి సిస్టర్. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము అక్కడే ప్రశాంతంగా ఏదో తినింది పెట్టి పనులు చేసుకుంటూ బతుకుతున్న మమ్మల్ని అక్కడేదో సమాధులు లేవని తీసుకొచ్చి ఈ సముద్రం మధ్యలో వీళ్ళ దగ్గర, అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ డెత్ వేరు, ఒకరు పొడిచి చచ్చిపోయే బతుకు వేరు. ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావని ఎవరిని అడుగుతున్నారు? మోషేని అడుగుతున్నాడు. అసలు మోషేకి సంబంధం ఉందా అండి? వీళ్ళు దేవుడిని మొరపెట్టుకున్నారు, దేవుడు దారి చూపించారు, వచ్చారు, అక్కడ నిలబడ్డారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? రిపీటెడ్గా మోషేని తిట్టడం మొదలెట్టారు. సో కానీ మోషేకి ఏంటి? దేవుడి మీద నమ్మకం ఉంది కనుక మోషే ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మీరు భయపడకండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏమవుతుంది ఇప్పుడు? మీ జీవితంలో ఇంకా ఐగుప్తులని చూడరు. మనం ఏం చేస్తున్నాము? బీ స్టిల్, ప్రశాంతంగా ఉండండి అని దేవుడు మోషే వాళ్ళకి చెప్తున్నారు. ఒకసారి 13-14 చదవండి సిస్టర్. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయ రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఎంత నీట్గా దేవుడు మోషేకి చెప్పింది వాళ్ళకి, ప్రజలకి చెప్పారు. మనం ఏమి చేయబడలేదు, మనం ప్రశాంతంగా నిలబడదాము. ఎస్, ఎవరికైనా వాళ్ళు ఏం బతకండి, వాళ్ళది స్లేవరీ బతుకు, వాళ్ళేమో ఎదురొచ్చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చూడలేదు కనుక వాళ్ళు ఆ పీరియడ్లో టెన్షన్ పడటంలో అర్థం ఉందా లేదండి? ఉంది. ఎందుకంటే ఎంత చెప్పినా మనలో భయం, చచ్చిపోతామని ఒక భయం. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఆర్మీ అంతా వచ్చేస్తుంది, రథాల మీద వస్తూ ఉన్నారు. అప్పుడు భయపడ్డారు, దిగులు పడ్డారు, మోషేని తిట్టారు, బాధపడ్డారు, ఎందుకు మమ్మల్ని ఇలా చంపడానికి ఇంత దూరం తీసుకొచ్చావు అని. అప్పుడు వాళ్ళ భయంలో అర్థం ఉంది కదండి. ఇది ఇప్పుడు 20 చదవండి సిస్టర్. 20-21. అది ఐగుప్తీయులు నేను ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇజ్రాయెల్ని సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిని నేలగా చేసెను. హల్లెలూయా. వాళ్ళకి ఏమి ఇచ్చారండి? చీకటిని ఇచ్చేశారు. వీళ్ళకి ఏం చేశారండి?
మంచి సుడిగాలి లాంటిది ఆ సముద్రంలో క్రియేట్ చేసి వాళ్ళకి ఒక దారిని ఇచ్చారు. ఇది వాళ్ళ జీవితంలో కానీ లేదా అంతకుముందు హిస్టరీ, ఇప్పుడు మీరు నేనన్నా ఇది జరిగింది ఒక అద్భుతం అని నమ్ముచున్నాము, అందుకనే ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళైతే నమ్మలేదు, చూడలేదు, వినలేదు ఈ విషయాలు, కానీ ఒకేసారి డైరెక్ట్గా అనుభవించారు. ఆ మిరాకిల్ని వాళ్ళు అనుభవించి వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారండి? పొడి నేలపైన నడుచుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు కదండి. విచ్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే అది జరగటం అనేది ఊహించుకోవడానికే మన లెవెల్స్కి బియాండ్ అది కదండి. అది జరిగింది. సో వాళ్ళు ఏమయ్యారు? అక్కడి నుంచి బయటపడి వాళ్ళు ఏమయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే జనాలు అప్పుడు మోషేని ఏమని తిట్టారు? మమ్మల్ని అక్కడ ఏమన్నా సమాధులు లేవన్నా తీసుకొచ్చి ఈ ఎడారిలో మమ్మల్ని చంపడానికి, వీళ్ళ దగ్గర కత్తులతో పొడిపించుకొని చంపేయడానికి తీసుకొచ్చావా అని తిట్టిన జనాలు అదే మోషేని నిజంగా పొగుడుంటారు కదా, ప్రైజ్ చేసుకుంటూ హ్యాపీగా తీసుకొని వాళ్ళు ఆ సముద్రం దాటి అటువైపుకి వెళ్ళిపోవటమే కాదు, వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఇంకా మీదట మీరు ఐగుప్తులని చూడరు. సో వాళ్ళు ఏం చేశారు? ఫైనల్గా ఆ సముద్రం ఒడ్డున చనిపోయిన సమాధి గల ఆర్మీని వాళ్ళు చూశారు కదండి. వీళ్ళు మాత్రం సేఫ్గా బయటకు వచ్చేసారు. సో ఇది అనుభవించి టేస్ట్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి బయటకు వచ్చారా మనుషులు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. అదే మనుషులు ఆ జర్నీ అంతా పోతూ ఈ జర్నీలో వాళ్ళు చాలా చాలా అద్భుతాలు దేవుడు చూపించింది చూస్తూ నేర్చుకుంటూ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ మాడిఫై చేసుకుంటూ, అంటే స్లేవరీ లైఫ్లో వాళ్ళకి ఏముంటుంది? ఏది ఆలోచించుకునే శక్తి దేవుడు ఇవ్వలేదు అంతకుముందు. ఏంటంటే జస్ట్ బాస్ ఏం చెప్తాడో అది చేయటమే. కానీ ఆ లైఫ్లో నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయట పడుతున్నారో ఆలోచించుకునే శక్తి అవన్నీ దేవుడు వాళ్ళకి నేర్పించారు కదండి. ఇదంతా నేర్చుకోవడానికే దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చారు. కనుకనే ఆ గ్రాఫ్ మనము అంత లాంగ్ గ్రాఫ్ చూసుకున్నాము. ఎక్కడికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు? వీళ్ళని కానాను దేశానికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. సో దేవుడిచ్చిన వాగ్దాన్ని నమ్మాలి కదా వాళ్ళు. ఎందుకు నమ్మాలి? ఎర్ర సముద్రాన్నే డివైడ్ చేసిన దేవుడు నన్ను కానాను దేశానికి తీసుకెళ్తాడు అని నేను నమ్మాలి. కానీ వాళ్ళు చాలాసార్లు మోషేని ఇరిటేట్ చేయటం, ఇబ్బంది పెట్టడం, అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మోషే దగ్గరకు వచ్చేది, మాకు ఇది కాలేదు అది కాలేదని అడిగేది, మోషే దేవుణ్ణి అడిగేది, వాళ్ళకి తీర్చేది, మళ్ళీ అంతా అయిపోతే నార్మల్ అయిపోవటం. ఇదే కదండి వాళ్ళ లైఫ్ అంతా. సో ఇప్పుడు మనము సంఖ్యాకాండంకి వెళ్ళిపోదామండి. అంటే ఆ జర్నీ నుంచి వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చారు. సంఖ్యాకాండము 13వ చాప్టర్ 13th చాప్టర్ 1-2 చదవండి సిస్టర్. యెహోవా మోషేకు ఇలాగను సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటండి, దే కేమ్ నియర్ టు ద కానాన్, అంటే ఆ దేశానికి దగ్గరకు వచ్చారు. సో ఈ కానాన్ దేశము అనేది ఎట్లా ఉంటుంది ఏంటి దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళేంటి చూడాలి, చూసి దాన్ని అసెస్ చేయాలి. అందుకనే దేవుడు ఏం చేశారంటే ఎంతమందిని పంపించారు? 12 మందిని. అంటే ఆ ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క హెడ్, ఆ హెడ్ కూడా ఫస్ట్ పర్సన్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి? 37 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ 37 సంవత్సరాల్లో వాళ్ళకి అంటే ఉన్నదానికి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు +30 వేసుకోవాలి కదండి. వేసుకోవాలంటే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఒక స్పైగా, ఓకేనా, వాళ్ళని ఒక స్పైగా సెలెక్ట్ చేసి వాళ్ళని ఏం చెప్పారంటే కానాను దేశానికి వెళ్ళి ఒక్కసారి ఆ దేశం ఎలా ఉంటుందో మీరు చూసి అసెస్ చేసి మీరు మీ అసెస్మెంట్ ఏంటో తీసుకురండి అని చెప్తారు. ఒకసారి
17th నుంచి 20th వరకు చదవండి సిస్టర్. హోషేయకు యెహోషువ అని పేరు పెట్టిన మోషే కనాన దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. హల్లెలూయా. ఏం చెప్పారండి దేవుడు? ఆ ల్యాండ్ని ఒక్కసారి, ఆ ఊరిని ఒకసారి అసెస్ చేయమని చెప్పారు. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లని ఉందండి. ఈ ఆడపిల్లని మనం పెళ్లి చేయడానికి పంపిస్తున్నామంటే ఆ ఫ్యామిలీ ఎలాంటిది, ఏంటి, మన బిడ్డని వాళ్ళు చూసుకుంటారా చూసుకోరా? చూసుకోవటం అంటే ఏంటి? మామూలుగా చూసుకుంటే పంపిస్తామా? కొంచెం స్పెషల్గా, అంటే మన ఇంట్లో లాగా కాకపోయినా కొంచెం బెటర్గా ఉండే ఫ్యామిలీ ఇవ్వాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడరా? అలాగే వీళ్ళకు కూడా, అంటే మనం వెళ్తున్న దేశము ఎలాంటిది, ఆ దేశంలో అంటే పంటలు ఎలా ఉంటాయి, పండ్లు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, వీళ్ళందరితో మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆ దేశం దగ్గరికి వెళ్ళాలి కదా వాళ్ళు. సో ఎలా ఉంటారో ఒకసారి అసెస్ చేసి చూసుకొని రండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఎన్ని రోజులు టైం ఇచ్చారో తెలుసా? ఈ 12 మందికి 25వ వర్ష చదవండి సిస్టర్. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని రోజులండి? 40 రోజుల్లో సూలూరుపేట అంతా తిరిగేసి ఏంటి ఎలాంటిది కనుక్కోమంటే అసెస్ చేయలేమా అండి? సూలూరుపేటలో ఎక్కడ నీళ్ళు ఉంటాయి, ఎక్కడ పెద్ద ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడ మాల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎంతసేపులో అసెస్ చేయగలుగుతామండి మ్యాక్సిమం అంటే? కానీ వీళ్ళకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు? 40 days టైం ఇచ్చి అసెస్ చేసి మీరు మీ 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 ప్రోటోకాల్స్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరు రాసుకొని రండి అని చెప్పి పంపించాడు మోషే. ఎవరిని పంపించాడు? 12 మందిని. అంటే మోషేకి దేవుడికి తెలీదా కానాన్ దేశం ఎట్లా ఉంటుందో? తెలుసు కదండి. కానీ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని నమ్మాలి అంటే ఇప్పుడు నేను చెప్తే నమ్ముతారో నమ్మరో అని ఒకసారి మీరే పోయి చూసి రండి అని చెప్పారు కదండి. ఫైన్. ఇప్పుడు 27, 28 చదువు సిస్టర్. నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళెత్తిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అంటే ఏమి చూశారు వాళ్ళు అక్కడ? పాలు తేనె ప్రవశిస్తుంది. అది దేవుడు చెప్పిందే అక్కడ ఉంది. అవునా? రైట్. సో ఇప్పుడు పాలు తేనెలు ప్రవశిస్తున్న దేశంలో మనుషులు ఉన్నారంటే వారు ఎలా ఉంటారు? హెల్దీగానే ఉంటారు కదా. వీళ్ళ లైఫ్ లాగా వాళ్ళు ఉండరు. కానీ దేవుడు వీళ్ళని ఎంతవరకు అసెస్ చేయమన్నారు, ఏమి చూడమన్నారు? ఈజ్ దట్ ల్యాండ్ మనకి ఓకేనా అని చూడమన్నాడు. కానీ వీళ్ళన్నీ చూసొచ్చి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది భయపడుతున్నారు వాళ్ళు? అక్కడ మనుషులు బలవంతులు. ఏంటండి? మనుషులు బలవంతులు. మనిషి కంటే మనం నమ్ముకున్న యెహోవా గొప్పవాడు అన్నది వాళ్ళు మర్చిపోయి అక్కడుండే మనుషులు మాత్రమే బలవంతులు అని మాత్రమే బ్రెయిన్లో ఫీడ్ చేసుకొని వచ్చేసారు. మిగతావన్నీ వాళ్ళు హైలైట్ చేయలేదు. ఏం చేశారు? మనుషులు మాత్రమే బలవంతులు కదండి. మనం ఆ మనుషుల్ని జయిస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ అన్నది వాళ్ళు హైలైట్ చేయట్లేదు. ఓన్లీ ఆ మనుషుల్ని మాత్రమే హైలైట్ చేశారు కదండి. అది 30 నుంచి 33 దాకా ఒకసారి చదవండి సిస్టర్.
కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళెదము, దాన్ని స్వాధీనపరుచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. కాలేబు యెహోషువ 12 మందిలో వీళ్ళిద్దరూ మాత్రమే పాజిటివ్గా చెప్పారు. వాళ్ళు మనకి ఒక లెక్క కాదు, మనము వాళ్ళని ఫైట్ చేయగలుగుతాము, వీ కెన్ విన్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇద్దరు. మిగతా 10 మంది ఎలా చెప్పారు? చెడ్డగా చెప్పారు. మనము చేసే పనులు కూడా మన జీవితంలో ఏది కూడా అంటే నిజంగానే ఒక సిట్యువేషన్ టైట్గా టఫ్గా ఉండినా కూడా మనం దాన్ని పాజిటివ్ వేలో హైలైట్ చేస్తే ఎదుటి మనిషి ధైర్యంగా ఉంటాడు. కానీ మనం అదే పరిస్థితిని నెగిటివ్గా హైలైట్ చేయటం వలన వీళ్ళ 10 మంది మాటలే జనాలందరూ విన్నారు, వీళ్ళిద్దరు మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతే కదండి అక్కడ జరిగింది. ఫస్ట్ థింగ్, అసలుకి ఎందుకు చూసి రమ్మన్నాడు? ఆ దేశం మనకే, మన కోసమే దేవుడు ప్రామిస్ చేశాడు, మనం పోతాము వెళ్తాము, అది మన కోసమే దేవుడు తయారు చేసింది. అక్కడికి అసలుకి మనకు అవసరమే లేదు, మనం జస్ట్ వెళ్ళిపోతూ ఉంటే మనకి అవసరమే లేదు కదా. మన దేవుడు మన కోసం ప్లాన్ చేసిన చోటికి మనకి వెళ్ళడానికి ఎలా ఉన్నా మనం వెళ్ళిపోవచ్చు కదండి. కానీ కూడా దేవుడు ఒక్కసారి చూసి రండి అని చెప్పినప్పుడు చూసి కూడా మనం ఏమి ఇక్కడ హైలైట్ చేస్తున్నాము? నెగిటివ్ హైలైట్ చేస్తున్నాం కానీ పాజిటివ్ హైలైట్ చేయలేదు ఆ ప్రజలకి. దానివల్ల ఆ ప్రజల్లో ఏమైపోయింది? ఆ నెగిటివ్వే వచ్చేసింది, భయం వచ్చేసింది. ఆ మనుషులతో మనం ఫైట్ చేయలేము, మనం అక్కడికి వెళ్తే చచ్చిపోతాము. ఇదే కదా వాళ్ళకు వచ్చిన భయం కదండి. అప్పుడు 14వ చదవండి సిస్టర్. ఫస్ట్ అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఏమి వేశారండి? ఏమని కేకలేస్తున్నారు వాళ్ళు? వెలుగెత్తి కేకలేస్తున్నారు, మాకొద్దు ఆ దేశము అని. ఎంత ఫూల్స్ అండి, ఎంత ఫూల్స్ అండి. 37 సంవత్సరాలండి వెనక్కి తిరిగి చూస్తే ఐగుప్తు రాజ్యాన్ని వదిలేసి వాళ్ళు రావడానికి 37 ఇయర్స్ పట్టింది. ఇంకా కొంచెం ముందుకు పోతే ఐగుప్తు కానాన్ దేశానికి వెళ్ళిపోతాం మనం. ఆ దేశంలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జస్ట్ మనం వెళ్ళడానికి జస్ట్ ఒక కొన్ని సంవత్సరాలే, కొంచెం దూరమే ఉన్నప్పుడు మనము ఏమంటున్నాము? నో, డ్రాప్, అవసరమే లేదు. మనుషులందరం అంతే అండి. దేవుడు మనకి ప్రెషియస్ థింగ్స్ మనకి ఎదురుగా పెడుతుంటే మనం ఏంటంటే మనకు ఉన్నదాంతో తృప్తిపడి వదిలేసుకుంటాము, మానుకుంటాము, ముందుకి అడుగు వెయ్యము. మళ్ళీ చదవండి సిస్టర్. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చదవండి సిస్టర్. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. థ్యాంక్ యూ సిస్టర్. ఎంత ఫూల్స్ అండి. ఐగుప్తులోనే చచ్చిపోతే బాగున్నంట. ఎన్ని సంవత్సరాలు అయినాక వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారండి. మనం కూడా మన గతాన్ని, మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, ఆ జీవితమే కావాలి అని ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కోరుకుంటున్నామేమో ఆలోచించుతాం మనం. అంతే కదండి. ఆ స్లేవరీ లైఫ్ మీకు వద్దు అని దేవుడు ఆశపడి మనల్ని మంచిగా లైఫ్ ఇస్తామని తీసుకొస్తుంటే, అయ్యో మాకు అక్కడే ఆ స్లేవ్ లైఫే మంచిది ఈ లైఫ్ కంటే, ఆ బానిస జీవితమే మంచిది ఈ లైఫ్ కంటే అని చెప్తున్నారంటే వాళ్ళని ఎంత పెద్ద ఫూల్స్ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ 6th చదవండి సిస్టర్. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇజ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. హల్లెలూయా. మళ్ళీ వీళ్ళు ఇక్కడ టెస్టిమనీ ఇస్తున్నారు. ఎలా టెస్టిమనీ ఇస్తున్నారండి?
బట్టలు చించుకొని మరీ చెప్తున్నారండి. అంటే దే వాంట్ టు ప్రూవ్, వద్దు వాళ్ళ మాటలు మాత్రమే నమ్మకండి, నిజంగానే అది బాగుంది, మంచి దేశము, మనం వెళ్దాము, వీ కెన్ ఫైట్ అని వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళు చించుకొని మరీ అరుస్తున్నారంట. లేదు మనమందరం కలిస్తే వీ కెన్ విన్ అని చెప్తున్న కుంది కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అదే 30 నుంచి చదవండి సిస్టర్. 30. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. హల్లెలూయా. ఇంత చెప్పినా కూడా వాళ్ళు మాట వినకపోతే యెహోవా ఏం చేశాడండి, మీరెవ్వరూ వెళ్ళలేరు. ఎందుకు? మీరు మీ 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 లైఫే మీరు నాశనం చేసుకుంటున్నారు. ఇంత దూరం వచ్చి మీరు వెనకడుగు వేస్తున్నారు. మీకు నా మీద నమ్మకం లేనప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళని నేను తీసుకువెళ్తాను, మీకు అవసరం లేదు అనేసి దేవుడు అక్కడే చెప్పాడు, వీళ్ళిద్దరికి మాత్రమే నేను కానాన్ దేశానికి తీసుకెళ్తాననేసి. అప్పుడు 36, 37, 38 చదవండి సిస్టర్. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. హల్లెలూయా. ఎవరండి? ఆ మిగతా 10 మంది కదండి. వాళ్ళిద్దరూ పాజిటివ్ అంటే కరెక్ట్ ఏంటి, నీతి ఏంటి, అది మాత్రమే మనం స్ప్రెడ్ చేయాలి. ద రాంగ్ న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేయటం వలన ఆ ప్రజలందరూ వెనకడుగేసిన వలన వీలే కారణం అనేసి వీళ్ళని మాత్రం దేవుడు తెగులు తెప్పించి చంపేశాడండి. కానీ వాళ్ళిద్దరికి మాత్రం దేవుడు ఏమి ఇచ్చాడు ప్రామిస్, మీరిద్దరూ కానాన్ దేశానికి వెళ్తారు అని ప్రామిస్ చేశారు. ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా, వీళ్ళల్లో మోషే ఏమయ్యాడు? ప్రామిస్ చేసింది ఎవరికి? అందరికీ ప్రామిస్ చేశాడు కదా. కానీ ఫైనల్గా ఎవరు కానాన్ దేశానికి వెళ్తాడని దేవుడు ప్రామిస్ చేశాడు? ఇద్దరికే. మరి మోషేకి ఎందుకు ప్రామిస్ చేయలేదు? దేవుడు మాట వినకపోవటం కాదు, కానీ దేవుడు మాట వినాడు. అది ఏమైందో ఒకసారి మనం 20th చాప్టర్ చదవండి. 20వ చాప్టర్ 3rd నుంచి చదవండి సిస్టర్. 20. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షాలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఒక్క నిమిషం సిస్టర్, వీళ్ళు ఎలాంటి బతుకు బతికారంటే ఒకప్పుడు బానిస బతుకు, ఏదుంటే అది తిని లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఏమేమి లేవంటున్నారండి, ఒకసారి చదవండి సిస్టర్. ఏమేమి లేవు? స్థలములో గింజలు లేవు అంటే తినడానికి ఏమీ లేదు, అంజూరాలు లేవు అంటే అంజూరం ఆలోచించండి, అడిగేదానికి కూడా ఒక హద్దులు ఉండాలి. మనం అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, ధాన్యము లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. పాత జీవితము మర్చిపోయారు. అలాంటి బతుకులో అసలుకి ఇవన్నీ కాదు కదా, అంజూరం కాదు కదా, గింజలు కాదు కదా, ఏది కూడా వాళ్ళకి దొరికేది కాదు. ఏదంటే వాళ్ళు భిక్షం వేస్తే తిని బతికిన బతుకులు ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు? కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు దేవుడికి, అంటే మోసెస్ దగ్గర చెప్తున్నారు, ఇలాంటివి ఏవీ లేవు ఇక్కడ మాకు. బికాస్ ఇవన్నీ దేవుడు వాళ్ళకి ఈ 37 సంవత్సరాల్లో ఇచ్చాడు. ఇచ్చింది మర్చిపోయి ఇంకా రావు అని అడుగుతున్నారు, కానీ అక్కడికి వెళితే ఇంకా ప్రెషియస్ థింగ్స్ ఉన్నాయి అన్నది ఆలోచించట్లేదు. అదే కానాను దేశంలో
పండులు అంటండి ఒకరు ముందు ఒకరు వెనక పెట్టుకొని ద్రాక్ష గుత్తిని కర్రకి హ్యాంగ్ చేసి మోసుకుపోయే దేశము కానాను దేశం అని వీళ్ళొచ్చి చెప్పినా కూడా వినకుండా ఈ దారిలో చిన్న చిన్న ద్రాక్షాలు చిన్న చిన్న అంజూరము లేదు అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో దే వేర్ స్లేవ్స్, బానిస బతికిన వాళ్ళు. అంటే ఎంత పాప జీవితంలో నుంచి దేవుడిని ఎంత మంచి జీవితానికి తీసుకెళ్తున్నా మనం ఏం చేస్తున్నాము? మంచిదానికి అడగట్లేదు, పాతది చెడు మర్చిపోతున్నాము, చిన్న చిన్నవి అడుగుతున్నాము. ఎంత ఫూల్స్ చూడండి వాళ్ళు అక్కడ. ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్లో మోసెస్ ఉన్నాడు, అంతే కదండి? మోసెస్ ఉన్నారు. మోసెస్ డ్యూటీ ఏంటండి? జస్ట్ ఒక మౌత్ పీస్ లాగా, దేవుడికి ఒక మౌత్ పీస్. ఏం చేయమంటారో దేవుడు అది చేస్తూ పోయే లైఫ్ మాత్రమే మోసెస్ది. ఎందుకంటే మోసెస్లో ఏ గొప్పతనము లేదు. మోసెస్ కర్ర చాపగానే ఎర్ర సముద్రం పాయలు అవ్వలేదు. కర్రలో ఏదైనా శక్తి ఉందా అండి? లేదు. అది జీవము లేని కర్ర. మోసెస్లో ఏదైనా శక్తి ఉందండి? లేదు. జస్ట్ అతను ఏం చేశాడు? దేవుడు చెప్పిన ఆర్డర్స్ ఫాలో అయ్యాడు కనుకనే ఆ ఎర్ర సముద్రం చీలింది, కానీ మోసెస్ వలన చీలలేదు. కానీ మోసెస్ ఏమయ్యాడు? ఇలాగా ఈ ప్రజలు ఊరికే ప్రతిదానికి మమ్మల్ని ఈజిప్ట్లోనే ఉంచాల్సింది, ఐగుప్తులోనే ఉంచాల్సింది, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు తీసుకొచ్చిన వల్లనే మాకు ఈ కష్టాలు, మేము అక్కడే హ్యాపీగా ఉన్నాము అంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ లేదు, ఆ ఫెసిలిటీస్ లేదు, ఇలాంటి జీవితం నువ్వు ఇవ్వడానికా మమ్మల్ని తీసుకొచ్చావు అంటున్నారు, ఇక్కడ చంపడానికా నువ్వు తీసుకొచ్చావు అంటున్నావు, మా పశువులు, మా పాకలు, మా గొర్రెలు ఇవన్నీ నష్టపోతున్నాయి నీరు లేక. అంటే ఎట్లాంటి పరిస్థితిలో కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కానాన్ దేశం చూసి వచ్చారు కూడా జనాలు, అయినా కూడా వీళ్ళు ఏమంటున్నారు? మాకు లేవు. కొంచెం అడుగు ముందుకేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్. ఒక్కడుగు అంటే ఇంకొంచెం కష్టపడితే వీఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్. కానీ మనం ఎలాంటి వాళ్ళమండి? అంతే. దీనికి మోసెస్కి వచ్చిన ఎఫెక్ట్ చూడండి. ఒకసారి చదవండి సిస్టర్, 5 నుంచి చదవండి సిస్టర్, 6 నుంచి 9 వరకు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. ఒక్క నిమిషం సిస్టర్, ఏమన్నాడండి దేవుడు? బండతో మాట్లాడమన్నాడు కదండి. దేవుడు చెప్పిన పని అది. ఇప్పుడు దాకా చేశారు మోసెస్, వాట్ ఎవర్ దేవుడు చెప్పాడో అదే చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యాడు పాపం మోసెస్ గారిని మనం అంటే ఒక నార్మల్ హ్యూమనే కాబట్టి దేవుడికి ఇష్టమైన బిడ్డ అయినా కూడా మనమందరం చేసే తప్పే మోసెస్ గారు కూడా చేశారు. ఏంటయ్యాడు? విసిగిపోయాడు. రిపీటెడ్గా ఒక మనిషిని మనము శోధిస్తూ ఉంటే ఆ మనిషి ఏమవుతాడు? విసిగిపోతాడు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం విసిగిపోకూడదు అంట. మనం విసిగిపోకూడదు. ఎందుకంటే అది గాడ్స్ ప్లాన్. ఎవరు వస్తారు ఎవరు రారు, ఎందుకంటే ఆ లిస్ట్లో మోసెస్ కూడా ఉన్నారు. కానీ ఎందుకు మోసెస్ ఆ లిస్ట్లో లేకపోవడానికి కారణం ఏంటంటే ఇతను జీవితంలో విసిగిపోవటమే అతని జీవితంలో చేసిన తప్పు. లాస్ట్లో క్లైమాక్స్లో ఇంకా దగ్గరికి వెళ్ళిపోతామనగా చేసిన తప్పు వలన మోషే కూడా కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు కదండి. ఎందుకు విసిగిపోయాడో చూడండి, ఎలా విసిగిపోయాడో ఒకసారి చూడండి. కంటిన్యూ చేయి సిస్టర్. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను.
తరువాత మోషే అహరోనుల ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? ఒక్క నిమిషం సిస్టర్, ఎంత మాట నేసాడండి. ద్రోహులారా. అవసరమా మనకి? అవసరమా మోషేకి? ఎందుకు? వాళ్ళు ఎట్లా అన్నా అన్నని, ఏమైనా అన్నని, మోషేకి అవసరమా? మోషే ఏ పొజిషన్లో ఉన్నాడండి? ఒక లీడర్ పొజిషన్లో ఉన్నాడు. ఒక లీడర్ అంటే హీఈస్ లీడింగ్ ఎవ్రీవన్. హీ హ్యాస్ టు బీ ఇన్ ఏ మెచ్యూర్డ్ స్టేట్. వీళ్ళంతే అన్న పొజిషన్లో నుంచి వాళ్ళతో కలిసిపోయాడండి మోషే. ఏమయ్యాడు? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అనటమే కాదు, నెక్స్ట్ ఏమన్నాడో చూడండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను ఒక్కసారి సిస్టర్, అంతకు ముందు వర్స్ చదవండి సిస్టర్. మేము ఎవరండి? మేము అంటే ఎవరెవరు వచ్చారు అక్కడ? అహరోను, మోసెస్. హూ ఆర్ దే? సహనం కోల్పోయి ఏమంటున్నాడు? మేము తెచ్చిస్తాం మీకు నీళ్ళు. ఎవరండి మోసెస్? ఎందుకండి ఆ తప్పు చేశాడు? మీకోసం తెచ్చేది ఎవరు? మేము. నేనెవరండి? నేనేం చేయగలుగుతానండి? నా దేవుడు నాకు ఇవ్వకపోతే ఆ శక్తి నేనేం చేయగలుగుతాను? కానీ అక్కడ కూడా ఇంకొక తప్పు ఏం చేశాడు? ఆ ఫ్రస్ట్రేషన్లో దేవుడు ఏం చెప్పాడు? ఆ బండతో మాట్లాడమని మాత్రమే చెప్తే ఈయన ఫ్రస్ట్రేషన్ విసుగుతో ఒకసారి కాదు 2 సార్లు ఆ బండకేసి కొట్టాడండి. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఓపిక నశించిపోవటం వలన నా జీవితము నాశనం అయిపోయింది. అంతే కదండి? చిన్న తప్పు వలన మోషే కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు. మోషే వలన అహరోను కూడా వెళ్ళలేకపోయాడు. మంచికి తోడు ఉంటే మన జీవితం సక్సెస్. మంచికి తోడు లేకుండా చెడుకు తోడు ఉండవలన అహరోను కూడా వెళ్ళలేకపోయాడు. తప్పు ఎవరిది? ఎవరిది లేదు అక్కడ. ఒక ఫ్రస్ట్రేషనే. కానీ దేవుడు ఏం చెప్పాడు? మన జీవితంలో ఈ ఫ్రస్ట్రేషన్స్ ఉండకూడదు. బికాస్ దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. నువ్వు కానాన్ దేశానికి వెళ్ళటం అనేది దేవుడు ప్లాన్. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు సాఫీగా, అఫ్కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా యు ఆర్ గోయింగ్ టు రీచ్ అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ తప్పావు? ఆ కంట్రోల్ తప్పటం వలన నష్టపోయింది ఎవరు? మోసెస్. అంటే మనమే. కానాను దేశం అంటే ఏంటండి? పరలోకమే. ఎంత ఫూలిష్ పని అండి అక్కడ. చిన్న తప్పు, ఒక్కసారి కాదు 2 సార్లు. 2 సార్లు చేశాడు ఆ తప్పు. ఆ ఒక్క తప్పు వలన ఫర్ ఎవర్ అతను వెళ్ళలేకపోయాడు. కానీ దేవుడు ఎంత పెద్ద శిక్ష ఇచ్చాడో తెలుసా? డ్యూటెరోనమీ ద్వితీయోపదేశ కాండము 34:4-5 చదవండి సిస్టర్. మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. హల్లెలూయా. ఏం చేశాడండి? కానాను దేశాన్ని చూపించి మరీ వదిలేశాడండి. చూశాడా మోషే? మనందరికీ పరలోకం తెలుసా? అందరం నమ్మామా? ఇక్కడికి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? జస్ట్ టు కాన్కర్ ద ప్యారడైజ్. అంతే కదండి? మనము రేపు ఆ పరలోకంలో ఉండాలి అనే ఆశతోనే ఇక్కడికి వస్తున్నాం. కానీ మన లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న చిన్న తప్పుల వలన మనము పరలోకాన్ని చూడడానికి కూడా అర్హుతులం కాకుండా పోతున్నామండి. ఎంత బాధగా ఉంటుంది మోషేకి చెప్పండి.
అంత గొప్ప పొజిషన్లో ఉన్న మోషే చిన్న విసుగుతో, చిన్న కోపంతో, దేవుడు మాట చెప్పకుండా గర్వపడి నేనే నీకు ఇప్పుడు దాకా ఇది చేశాను, నా ద్వారానే నీకు నీళ్ళు వస్తున్నాయి అని కొట్టాడు. కానీ దేవుడు అక్కడ నిజంగానే చూస్తే అక్కడ కొట్టిన తర్వాత నీళ్ళు రప్పీకుంటుంటే ఎట్లా ఉంటుందండి మోషేకి? సరిగ్గా ఉంటుంది. కానీ మన దేవుడు అట్లాంటి దేవుడు కాదండి. ఏం తెప్పించాడండి? నీళ్ళు తెప్పించాడు. దో యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ మై కమాండ్, ఐ ప్లాన్ టు గివ్ వాటర్, సో యూ హ్యావ్ దట్ వాటర్. నా చిత్తము కనుక అక్కడ నీళ్ళు వచ్చాయి. నువ్వు కొట్టిన వల్ల నీరు రాలా, నువ్వు మాట్లాడిన వల్ల నీళ్ళు వచ్చి ఉండదు. నేను ప్లాన్ చేశాను అక్కడ నీకు నీళ్ళు పోవాలి అన్నది, నీళ్ళు రావాలి ఆ బండ ద్వారా అన్నది దేవుడు ప్లాన్ కాబట్టి నీళ్ళు వచ్చాయి. కానీ మోషే దేవుడితో అక్కడ ఒకవేళ చెప్పినట్టు చేసున్నా కూడా నీళ్ళు వచ్చేది కాదు, అంటే ఆయన చిత్తంతో వచ్చేది కాదు. అది కూడా మోషే ఆలోచించలేకపోయాడు. లాస్ట్లో ఒక చిన్న ఫ్రస్ట్రేషన్, ఒక చిన్న విసుగు, ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకా కానాన్ దేశానికి వెళ్ళొచ్చేసారు ఆల్రెడీ ఒకరు. ఆ దేశం ఇలాంటిది, పాలు తేనె ప్రవేశించే దేశము, పండ్లు ఇంత పెద్దగా ఉన్నాయి, మోసుకొని పోయే అంత పెద్ద పండ్లు, అంత హెల్దీగా ఉంటారు జనాలు అని అంత చెప్పినా కూడా వీళ్ళు వినందాని వలన వీళ్ళు ఏమయ్యారు? ఆ దేశానికి వెళ్ళలేకపోయారు. కానీ ఎవరెవరు వెళ్ళారు? యెహోషువ, కాలేబు. ఎందుకు అంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాట ఫాలో అయ్యారు. మొదటివాడు కడపటివాడు ఆయను, కడపటివాడు మొదటివాడు ఆయను అన్నట్టు మనం ఊహించలేమండి. ఇదంతా పక్కాగా చదివేస్తాం, ఇదంతా టిపికల్గా ఫాలో అవుతాం. కానీ కష్టం వచ్చినప్పుడు లేదా శోధన వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. వి బికమ్ హ్యూమన్. మనుషుల కింద మారిపోతాం, కానీ దేవుడి బిడ్డల కింద మనం మారం. ఈ ఒక్క తప్పు వలన మోషే ఎలాగా తనకి రావాల్సిన గిఫ్ట్స్ తను మిస్ అయ్యాడు. ఆ సిట్యువేషన్ అంతా దేవుడికి ఇవ్వకుండా ఆ సిట్యువేషన్ అంతా ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు, నాశనం అయిపోయాడు. అంతే కదండి? హీ లాస్ట్ దట్ బ్లెస్సింగ్స్. ఆ దేశాన్ని అనుభవించలేకపోయాడు. సో మనం కూడా ఆలోచిద్దాం, మన జీవితాల్లో మనకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి మన జీవితంలో. ఒక్కసారి ఆలోచించుకుందాం. మన దేవుడు మన కోసం మన ప్లాన్స్ అన్నీ ప్లాన్ చేసేసాడండి. ఎవ్రీవన్ హ్యాస్ ఎండ్. ప్రతి ఒక్కరూ ఒకరోజు దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ఎన్నో సిట్యువేషన్స్ వస్తాయి, ఎన్నో నీళ్లు లేని చోటు ఉంటుంది, ఎన్నో ఎర్ర సముద్రాలు ఉంటాయి, ఎన్నో ఎరుకు గోడలు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలండి? జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. ఆ సిట్యువేషన్ని దేవుడికి అప్పచెప్పామంటే ఎలాంటి ఎరుకు గోడలన్నా పడిపోతాయి, ఎలాంటి ఎర్ర సముద్రం వల్ల 2 పాయలుగా చీలిపోతాయి. కానీ మనము అయ్యో ఎర్ర సముద్రం, అయ్యో ఎరుకో గోడ అంటూ తలగొట్టుకుంటూ దాని ముందు కూర్చొని ఏడుస్తుంటాం, కానీ దానికోసం ఏమి చెయ్యాలి అన్నది ఆలోచించట్లేదు. మనం ఆలోచించుకుందాం. మన పర్సనల్ సిట్యువేషన్స్ అన్నీ దేవుడికి సరెండర్ చేసుకుందాం. మనం దేవుడిని అడుగుదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్ ఓ లార్డ్. ఎంత పాపులం దేవా మేము. మా ముందు నువ్వు అన్నీ పెట్టున్నావు తండ్రి, మంచివి పెట్టున్నావు తండ్రి. కానీ మేము గతం, మా బానిస జీవితాలకే మేము అంకితం అయిపోతున్నాం తండ్రి. మా బానిస బతుకులే మాకు నచ్చుతున్నాయి తండ్రి. మా బానిస జీవితాలే మాకు గొప్పగా ఉన్నాయి. కానీ దేవా, నువ్వు చూపిస్తున్న కానాన్ దేశం మాకు వెళ్ళాలన్న భయం వస్తుంది దేవా. చిన్న ప్రాణం ఏమవుతుంది? దేవుడు చెప్పాడు ప్రాణాలు పోతాయంటే పోదాము, ముందుకి పోదామని పొయ్యునుంటే దేవా అందరము అనుభవించుంటాం దేవా కానాన్ దేశాన్ని. చిన్న తప్పు దేవా, చిన్న తప్పు, భయం కావచ్చు, లేదా విసుగు కావచ్చు, సనుగు కావచ్చు, జీవితంలో మేము చేస్తున్న తప్పుల వలన నువ్వు ఇస్తున్న బ్లెస్సింగ్స్ మేము పోగొట్టుకుంటున్నాం దేవా. మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు దేవా. మమ్మల్ని మంచి మార్గంలో నడిపించే శక్తి మాకు దయచేయి తండ్రి. నిన్ను ఆదుకునే శక్తి మాకు ఇవ్వు తండ్రి. నీ మీద డిపెండ్ అయ్యే శక్తి నాయన. అడుగడుక్కి నిన్ను పట్టుకోవాలనే ఆశతో నడిచే జీవితాలని మాకు దయచేయమని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నాకు చాలా ఎంకరేజింగ్ ఉంది ఈరోజు. నేను శిల్ప మనతో షేర్ చేసుకుందా అంటూ నేను ఒక 2 విషయాలు నాకు తట్టినవి, నాకు అర్థమైనవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2 గ్రూపులు ఉన్నాయండి అక్కడ. పరలోకం చేరలేని గ్రూపు మామూలు మనుషులు, తర్వాత లీడర్స్ కూడా పోలేకపోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, కారణాలు 2. వాళ్ళ కారణం వేరు, వీళ్ళకి కారణం వేరు. వాళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోయారు? వాళ్ళు అవిశ్వాసం, దేవుణ్ణి నమ్మలేకపోవడం. వీళ్ళు ఎందుకు ఏమలేకపోయారు? చెప్పింది కదా, ఫ్రస్ట్రేషన్, విసుగు. విశ్వాసం ఉందా వాళ్ళకి? లీడర్స్కి విశ్వాసం ఉంది. దేవుడి కార్యాలను చూశారు వాళ్ళు, దేవుడి కార్యాలు చేసేటట్టుగా వాళ్ళని వాడుకుంటున్నాడు, చూస్తున్నారు వాళ్ళు దేవుడి కార్యాలని, కానీ విసుగు. సో మన లైఫ్లో కూడా ఈ 2 గ్రూపుల్లో ఏ గ్రూపుల్లో ఉన్నాం ఆలోచించుకోవాలి మనం. మ్యాక్సిమం అవిశ్వాసంతో ఉంటాము, కానీ చాలామంది చాలాసార్లు విసుగులో పడతాం. కాబట్టి వాళ్ళు చాలా మర్చిపోయారు. లీడర్స్ అయినా కూడా ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ మర్చిపోయారు విసుగు. కాబట్టి మనము గుర్తుంచుకుందాం, విసుగు తెలియకుండానే మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఎవరో చేసిన తప్పుకి మనం విసుగు పడిపోతాం. ఎంత బాధ వేస్తుంది కదా. మోసే నీ దేవుడు తీసుకెళ్ళా, చూడు చాలు అన్నాడు, చూడు నువ్వు అక్కడికి వెళ్ళవు. కానీ మనం గుర్తించవలసిందంటే మోసే దేవుడు సమక్షంలో ఉన్నాడు, అందులో డౌట్ లేదు. కానీ భూమి మీద ఏ బ్లెస్సింగ్ చరిత్రలో ఎవరి పేరు రాయాలనుకున్నాడో దేవుడు ఆ చరిత్రలో పేరు లిఖించలేకపోయాడు. మోసే గురించి రాయలేకపోయాడు దేవుడు. మోసే బదులు ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. కాబట్టి మనము ఓ చక్కని వర్తమానాన్ని విన్నాము. దేవుడు వితిన్ షార్ట్ టైం ఒక ఎక్సలెంట్ లైక్ మిసైల్ రాకెట్ లాంటి ఒక సమాచారం ఇచ్చాడు దేవుడు మనకి. మనం ఈరోజు గుర్తు చేసుకుందాము, మన లైఫ్స్ని పరీక్షించుకుందాము. అవిశ్వాసము, విసుగు, ఈ 2 మనల్ని దేవుని బ్లెస్సింగ్కి దూరం చేస్తుంది. ఈ 2 ఉండకుండా పోరాడాలి మనం జీవితంలో, ప్రార్థనలో పోరాడాలి మనం. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన నిన్ను ఎన్నడును విడువడు, ఎడబాయడు. చిన్నవి వస్తూ ఉంటాయి. ఒకసారి మనం వెనక్కి చూసేస్తాం, అక్కడే బాగుండింది, నా పాత ప్రవర్తనే బాగుండింది, నేను ఒకప్పుడు కరిస్తే జనాలు పారిపోయేవాళ్ళు, అప్పుడే నాకు భయపడేవాళ్ళు అందరూ, అదే బాగుండింది, నేనంటే వణికేవాళ్ళు, నేను అట్టే అవుతాను మళ్ళీ అనుకోవద్దండి. అసలు ఎందుకు కోల్పోతాం. సో మోసే కూడా విసిగి పడిపోయి తిట్టాడు వాళ్ళని, ద్రోహుల్లారా. యేసుప్రభు ఏం చెప్పాడు? మర్డర్ అంటే ఏమన్నాడు? నరహత్య అంటే ఏంటన్నాడు? ఒక మాట అన్నా కూడా నరహత్య చేశాడా మోసే? మాటలు చేసేసాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము, ప్రతి అడుగు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉందాం. ఏమండి, నిన్నటి కన్నా ఈరోజు దేవుని రాజ్యము లేదా యేసు ప్రభువు రాకడ లేదా నా పోకడ దగ్గరగా ఉంది. అవునా కదా? రోజులు సమీపిస్తుంది కొలది ఆయన రాకడన్నా దగ్గర వస్తుంది, మన పోకడన్నా దగ్గర పడుతుంది. సో అలర్ట్గా ఉందాం. గాడ్ బ్లెస్ యూ శిల్ప. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.